చితిలో నిన్నంతగా దూషించితివో నన్నంతగా నివరిగితివో నిన్నంతగా నేమరచితివో నీకేనయా ఆరాధన నీకేనయా స్తుతి ఆరాధన. అంటే అది సాక్ష్యం అంటారేమో నాకు తెలీదు. నాకైతే లిటరల్లీ అదొక అంటే ఏదైతే అన్ని రోజులు జరిగిందో ఆ రోజు నేను చాలా అంటే అది ఎప్పుడో కాదు ముందు వారానికి ముందు వారం అనుకుంటా. అంటే లాస్ట్ వీక్ నేను ఎప్పుడైతే వాక్యం చెప్పానో అంటే 2 weeks బ్యాక్ అనుకుంటా అప్పుడే జరిగిన సిచ్యువేషన్. అంటే ఆ టైంలోనే నేను అప్పుడు చెప్పాల్సింది కానీ ఎందుకంటే ఆ టైంలోనే ఇంకా జరుగుతుంది కదా, ఇంకా సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి అని నేను ఆ రోజు చెప్పలేదు. సాక్ష్యం అంటే చాలామంది అడిగారు, గడగడిగారు, ఆ రోజు అడిగారు. కానీ ఆ రోజు నిజంగా నేను అసలు నా లైఫ్లో అయితే మర్చిపోను. ఎందుకంటే ఇప్పుడు అంశంలో కూడా రాశారు నా పెళ్లి విషయం అని చెప్పి రాశారు కదా. నేను లిటరల్లీ అది నాకు మీకు తెలుసుకుంటారని కాదు, నా జీవితంలో అయితే నేను చాలా చాలా అంటే చాలా మంచి విషయం అనుకుంటాను. ఎందుకంటే సడన్గా పెళ్ళంటే ఎవరైనా భయపడతారు. నేను ఆ విషయంలో ఇప్పటికీ నేను అదే మాట ఎంతమంది అడిగినా నేను లిటరల్లీ అంత సమాధానం చెప్తున్నానంటే లిటరల్ నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చెప్పారు అలా అయితే అందరూ చెప్పలేరు, ఎందుకంటే ఈ తర్వాత మీ చెల్లి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీకు ఎలాగైనా చేయాలి అలా అనేసరికి మీకు లిటరల్ నేను మాట అంటానికి నేను చాలా గతకాలమంతా నీ నీడను చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. కన్నా తీయని నీ వెండి పసిడి కన్నా మెన్నాది పొంగిపోలుచున్నా ప్రేమని యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది. ఆయన మనకి ఇచ్చే వార్తని కూడా నెరవేరుస్తున్నాం. అవునా? అది ఎప్పుడు నువ్వు నమ్మితే, వెన్ యూ బిలీవ్, అంతే కదా. మనం మోషేని చూసుకుంటే మోషే ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఆయన ఆ ఇజ్రాయెల్ అందరూ అంటారంట దేవుడి పేరేంటి అడుగుతారు అనమాట. ఆయన దేవుడు అన్నాడు మోషేతోటి, దేవా నీ పేరు అడుగుతున్నాను, నీ పేరు నేను ఏమని చెప్పనంటే ఉన్నవాడు అని చెప్పని అన్నారు. ఏమని చెప్పారు? ఉన్నవాడు. వాళ్ళందరూ షాక్ అయ్యారనమాట. ఏంటి ఉన్నవాడేంటో, పేరు ఉండదు కదా, ఉన్నవాడు ఏంటి అని ఒకటి అనుకుంటున్నారు అనమాట. అయ్యా తండ్రి ఈ దినాన్ని పాటలోని ఆరాధన ఎంతగానో మహిళ పొందుకున్నందుకే నీకు స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా ఆయన చెప్పిన వాక్యంలో నీకు ఎంతగానో స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా నిజమే నేను ఉన్నవారు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నాయన ఉన్నవారు అంటే నేను నిజమే మాకు అవసరం వచ్చినప్పుడే ఉన్నాము, మేము నమ్ముతున్నామేమో తండ్రి. నాయన అలా కాదు నాయన, మేము నిరంతరం ఉన్నవారు తండ్రి.